హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో బంగాళదుంపలతో చిన్న చిన్న మార్పులతో డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్టీతో ఉండే బంగాళదుంపల పచ్చళ్ళను ప్రిపేర్ చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా బంగాళదుంపలను కడిగి ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలండి. ముందుగా అయితే టమోటా వేసి బంగాళదుంప పచ్చడిని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆవాల నూనెను వేయాలి. ఈ ఆలు పచ్చడికి ఆవాల నూనె చాలా బాగుంటుందండి. దీనిలో చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తురుము, అలాగే పచ్చిమిర్చిని వేయాలి. తరువాత వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలండి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకును వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత దీనిలో ఒక పెద్ద టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఇలా టమోటాను వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపును వేయాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమాటాను బాగా మగ్గించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా చూసారు కదండి, టమోటా అంతా మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి మనం ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపలను 3 వరకు ఇలా మ్యాష్ చేసి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప టమోటా పచ్చడి అయితే రెడీ అయినట్టే. ఇక్కడైతే కొత్తిమీర వేయటం స్కిప్ అయ్యిందండి. చూసారు కదండి, ఈజీగా, సింపుల్గా, ఇంకా టేస్టీగా ఉండే ఈ టమోటో బంగాళదుంప పచ్చడిని. ఇప్పుడైతే రెండవ రకం బంగాళదుంపల పచ్చడిని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆవాల ఆయిల్ను వేయాలి. ఈ ఆవాల నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీనిలో 2-3 ఎండుమిర్చిని వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలండి. ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి వేయాలి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చిని ఇలా వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేయాలి. ఇలా ఇవి చేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేయాలి. ఈ కొత్తిమీరను సన్నగా తరిగి వేయాలండి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేయాలి. బంగాళదుంపలను మ్యాష్ చేసి వేయాలండి. ఇక్కడైతే నేను 2 ఉల్లిపాయలను కట్ చేశాను, అలాగే 4 బంగాళదుంపల వరకు తీసుకున్నానండి. ఇలా బంగాళదుంపలను మ్యాష్ చేసిన తర్వాత దీనిలో ముందుగా ఆయిల్ను వేడి చేసి ఎండుమిర్చిని వేయించాం కదండి, ఈ మిగతా ఆయిల్ను దీనిలో వేయాలి. ఇలా ఆయిల్ అంతా వేసిన తర్వాత దీనిలో కలర్ కోసం చిటికెడు పసుపును వేయాలి. పసుపు వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే రెండవ రకం దుంపల పచ్చడి కూడా రెడీ అయినట్టేనండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా మూడవ రకమైన బంగాళదుంపల పచ్చడిని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ అల్లం తురుము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. అలాగే దీనిలో 2 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తరువాత పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 నిమ్మ చెక్క రసాన్ని వేయాలి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి దీనిలో ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపలను వేయాలి. తరువాత ఈ నిమ్మరసం, పసుపు, ఉప్పు ఈ బంగాళదుంపలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేని బంగాళదుంపల పచ్చడి అయితే రెడీ అయినట్టేనండి. ఎప్పుడైనా ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే 4వ రకం బంగాళదుంపల పచ్చడిని ప్రిపేర్ చేద్దామండి. ఈ బంగాళదుంపల పచ్చడి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో ఇంకా బాగుంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్రను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఆవాలను వేసి ఇవి చిటపటలాడిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఇవి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెవ్వలను వేయాలి. ఈ వెల్లుల్లి రెవ్వలను పొట్టు తీయకుండా పొట్టుతోనే కచ్చా పచ్చాగా దంచి వేయాలండి. ఇలా పొట్టుతో వేయటం వలన వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి ఉల్లి ఫ్రై అయిన తర్వాత దీనిలో కలర్ కోసం కొద్దిగా పసుపును వేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను మ్యాష్ చేసి వేయాలి. ఇక్కడైతే నేను 3 వరకు బంగాళదుంపలను తీసుకున్నానండి. ఈ బంగాళదుంప వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనిలో కారం ఏమీ అవసరం లేదండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కదండి, ఆ కారం అయితే సరిపోతుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి ఫ్లేవర్తో ఉండే బంగాళదుంపల పచ్చడి అయితే రెడీ అయినట్టే. ఈ ఆలు పచ్చళ్ళన్నీ రైస్తో కానీ, కర్డ్ రైస్తో కానీ, లేదంటే చపాతీతో కానీ చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చళ్ళు అయితే చిన్న చిన్న మార్పులతో చేశానండి, కానీ టేస్ట్ మాత్రం ఒకేలా ఉండదండి. డిఫరెంట్ టేస్టీతో చాలా బాగుంటుంది. ఒక్కో పచ్చడి ఒక్కో టేస్టీతో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.